హాయ్ గైస్. సో దగ్గర 20 days ఐ థింక్, రైట్, అరౌండ్ 20 days or 25 days అనుకుంటా నేను ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఫర్ దట్ ది రీజన్ ఈజ్ నాట్ మీ, మై ఎడిటర్ అండ్ డైరెక్టర్ బాగా బిజీగా ఉన్నాడు. ఐ విల్ మెన్షన్ హిస్ ఇన్స్టాగ్రామ్ ఐడి. బాగా బుద్ధులు తిట్టండి, ఆటోమేటిక్గా రోజు వస్తాడు వీడియోలు తీయడానికి. సో మీకు క్వశ్చన్ కనిపిస్తుందిగా, ఐ థింక్ sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square ఈక్వల్స్ టు 7 plus tan square a plus cot square a. సో ఈ క్వశ్చన్ మీకు ఎస్ఎస్సి సిలబస్లో ఉంది, సిబిఎస్ఈలో ఉంది, ఇంటర్నేషనల్ సిలబస్లో ఇది ఇంకా యాడ్ చేయలేదు. ఇంటర్నేషనల్ సిలబస్లో డిఫరెంట్గా ఉంది. సో దీనికి ప్రతి ఒక్క టీచర్స్ డిఫరెంట్ మెథడ్ తీసుకుంటారు సాల్వ్ చేయడానికి. తెలుసు కదా సుబోధ్, మన కథనే వేరుంటుంది. సో దీనికి కొంచెం డిఫరెంట్గా సాల్వ్ చేద్దాం, చూద్దాం ఎట్లా వస్తుందో వీడియో, ఐ మీన్ సొల్యూషన్. ఇఫ్ యూ విల్ లైక్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈ క్వశ్చన్, ప్రూవ్ దట్ sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్. సో మనకేంటంటే ఎల్హెచ్ఎస్ ఇచ్చాడు, ఆర్హెచ్ఎస్ ఇచ్చాడు. మనం 2 వేస్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయొచ్చు, లేదా ఆర్హెచ్ఎస్ని తీసుకొని ఎల్హెచ్ఎస్ని కూడా ప్రూవ్ చేయొచ్చు. సో మనం ఏం చేద్దాము, నేను ఏం చేస్తానంటే జనరల్గా నాకు ఎక్కువ దూలేందంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయడం అలవాటు. సో లెట్స్ స్టార్ట్ ది సొల్యూషన్. So first, whenever any type of question is there given like this, sin a plus cosecant a whole square plus secant a plus cos a equals to whole square equals to 7 plus tan square a plus cot square a. First what we'll do means we write down whatever the things they have given. Okay, whatever the things they have given, first write down that one. So they have given for me this part they have given, and they asked us to prove this part. Am I clear? This part they have given and we need to prove this particular part. So this I will take as given. So given sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square, this they have given, and what they have asked to prove, this we need to prove. So whenever you are getting any show or proof, please mention it clearly and write clearly so that whoever is the invigilator or doing the corrections, they can understand clean and clear. Got it? Ardhainda? They can understand clean and clear. Those who are slow learners, for them small advice, kindly focus on the formulas. If you are perfect with the formulas, then you can understand. Otherwise it's not possible to understand trigonometry that much easy. But even though I'll try to explain very neatly and very clearly, just listen the topic carefully. So write down, we have to prove this one, we need to prove. So it is 7 plus tan square a plus cot square a. Now if you look at the question, బ్రెయిన్ ఎలగాలి వెంటనే. ఎలిగిందా? ఎలగదు. సింపుల్ చూడండి, sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్, sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్. దీనికి డిఫరెన్షియేట్ చేద్దాం. ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, x ప్లస్ 2 హోల్ స్క్వేర్. అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? నార్మల్ ఫార్ములా. ఫ్రమ్ 6th class we are using that formula, right? 6th class నుంచి ఇలా అదే ఫార్ములా, a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి చెప్పి టీచర్ ఏమో అలసిపోతారు, కానీ మనకు మాత్రం బుర్రకి ఎక్కదు. సో హియర్ వీ విల్ యూజ్ దిస్ ఫార్ములా. అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే వెన్ దెర్ ఇస్ అ టూ డిఫరెంట్ టర్మ్స్ ఇచ్చినప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, 2 డిఫరెంట్ టర్మ్స్ ఇచ్చాడా, ప్లస్లో ఉంది కాబట్టి ఐ యూస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఇక్కడ నాకు a ప్లేస్లో సైన్ ఇచ్చాడు, b ప్లేస్లో కొసికెంట్ ఇచ్చాడు. సో అదే చేద్దాం, దీన్ని ఇలా ఇచ్చాడు, దీన్ని ఇలా మారుద్దాం. సో సైన్ స్క్వేర్ a ప్లస్ cosecant square a plus 2 into cosecant a. Clear ma? Clear? Yeah.
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అగైన్ సేమ్ ఫార్ములా కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ సీకెంట్ ఏ. డన్. ఇప్పుడు రాసిన వెంటనే మనకు ఒక ఐడెంటిటీ గుర్తు రావాలి. వెంటనే ఇది స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, వెంటనే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఎలా అంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఆర్హెచ్ఎస్ వైపు చూడండి. ఆర్హెచ్ఎస్లో ఏం కావాలి చూడండి. ఫస్ట్ ఆర్హెచ్ఎస్లో మనకి ఏమన్నాడు, 7 పక్కన పెట్టేద్దాం. టాన్ స్క్వేర్ ఏ కాట్ స్క్వేర్ ఏ అన్నాడు. టాన్ స్క్వేర్ ఏని ఎట్లా ఏ ఫార్ములాలో వస్తుంది మనకు, టాన్ స్క్వేర్ ఏ అంటే మనకు తెలిసిందే సీకెంట్. సీకెంట్కి టాన్కి రిలేషన్ ఉంది, కాట్కి కొసికెంట్కి, కాట్కి కొసికెంట్కి రిలేషన్ ఉంది. సో ఐడెంటిటీస్ ప్రకారం మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ మనం ఐడెంటిటీస్ రాసుకుందాం. సో సిన్స్ మనకు ఫార్ములా ఏంది, కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. రైట్. మనకేం కావాలి, ఇక్కడ ఆన్సర్ కావాలి కాట్. సో ఈ మైనస్ కాట్ని రైట్ సైడ్ పంపించుకుంటే ప్లస్ అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, కొసికెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చా. అలాగే మనకు దేంట్లో కావాలి, ట్యాన్లో కావాలి. సో సీకెంట్ ఇచ్చాడు కదా, సో సీకెంట్ లెటర్ రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. అది మీకు ఎక్కువ ఉంది. సో ఇక్కడ చూడండి, కేర్ఫుల్గా వినండి స్టెప్. ఈ స్టెప్ అర్థమైందంటే సమ్ క్లియర్. సైన్ యాజ్ ఇట్ ఈస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ యాజ్ ఇట్ ఈస్ 2 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి, సైన్ కొసికెంట్ని చూస్తే బోత్ ఆర్ ఇన్ మల్టిప్లికేషన్స్. మనకు ఒకటి గుర్తు రావాలి. ఒకటి అంటే మీరు కింద చూడకండి, పైన చూడండి. సో ఒకటి అంటే సైన్ తమ్ముడు ఎవడు, కొసికెంట్. కొసికెంట్ తమ్ముడు ఎవడు, సైన్. సో నేనేం చేస్తానంటే ఈ సైన్ని ఇట్లా రాసుకోవచ్చా, 1 బై కొసికెంట్ టీటా, ఐ మీన్ కొసికెంట్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ కాస్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ సీకెంట్ లెటర్ రాసుకోవచ్చు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే చేస్తారు, 2 యాజ్ ఇట్ ఈస్. కాస్కి తమ్ముడేమో సీకెంట్, సీకెంట్కి తమ్ముడేమో కాస్. సారీ నేను ఈ ఫిగర్ యూస్ చేయాలి. సో కాస్ ఏమో 1 బై సీకెంట్ ఇంటూ సీకెంట్ ఏ. ఇప్పుడు ఏముంది, సీకెంట్ ఏ క్యాన్సిల్, కొసికెంట్ క్యాన్సిల్. ఇప్పుడు మిగులుతుంది ఏంటి, సైన్. ఫస్ట్ మిగులుతుంది ఏదో పక్కన పెట్టేస్తే మనకు ఆన్సర్ ఇక్కడ రావాల్సింది ట్యాన్లో కాట్లో. చూస్తే మనకు వచ్చేసింది ట్యాన్ వచ్చింది, కాట్ వచ్చింది. ట్యాన్ కాట్ వచ్చినట్టే కదా. తర్వాత కావాల్సింది ఏంటి, 7 ఎట్లా వస్తుంది, 2 1 2, 2 ప్లస్ 1 3 ప్లస్ 2 5 ప్లస్ 1 6 మాత్రమే వస్తుంది. కానీ మనకేం కావాలి 7. సో కొంచెం బ్రెయిన్లో స్ట్రెస్ పెడితే ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. సో మనకు ఒక ఐడెంటిటీస్ ఉంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. ఐడెంటిటీస్ని యూస్ చేస్తాం, అయిపోయింది ఆన్సర్. ఇంకొంది సైన్ కాస్ ప్లస్ నేను రాసుకోవచ్చు 1. సో 1 ప్లస్ మిగతా అంతా రాసుకోండి, 1 ప్లస్ 1 కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 ప్లస్ ఆల్రెడీ కాస్ మనం రాసుకున్నాం కాబట్టి అవసరం లేదు, ప్లస్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. యాక్చువల్గా ఏ ఇది, నాట్ టీటా. ఏ ప్లస్ 2 1 2. సో 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 2 7 వచ్చేసిందా. ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. దిస్ ఈజ్ అవర్ ఆర్హెచ్ఎస్. వచ్చేసిందా. సో దిస్ ఈజ్ అవర్ ఆర్హెచ్ఎస్. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS. కంపల్సరీ మీరు పాయింట్ మెన్షన్ చేయాల్సిందే, LHS ఈక్వల్స్ టు RHS. ప్రూవ్డ్ ఇస్తే ప్రూవ్డ్ అని రాయండి, షో ఇస్తే షో అని రాయండి. సో నాకు ప్రూవ్ ఇచ్చారు కాబట్టి నేను ప్రూవ్ చేసిన కాబట్టి ప్రూవ్డ్. నాకు ఇది అలవాటు 2 డాట్స్ పెట్టడము. సో ఇది, సో ఈ విధంగా ఈ క్వశ్చన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. స్పెషల్ కేర్ ఫర్ CBSE వాళ్ళకి. CBSE మీరు కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే మీ సిలబస్లో కొంత పార్ట్ వరకు మాత్రమే ఉంది ట్రిగ్నోమెట్రీ. అది SSC సిలబస్లో మస్తు ఉంది, కాబట్టి మీరు కేర్ఫుల్గా ఒకటి పాయింట్ నేర్చుకోవాలి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీన్ని సాల్వ్ చేసాము. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, share this video, and of course subscribe to my YouTube channel. If anything is personal, if it is you have not understood, kindly mention in my Instagram ID. Already it is mentioned, it will be mentioned. So please DM me.
ఐ విల్ క్లారిఫై ఇట్. అండ్ నెక్స్ట్ వీడియో త్వరలో తీస్తానని నేను అనుకుంటున్నాను. లెట్స్ సి ఎప్పుడు పెడతానో. బట్ సో ఈరోజు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. కైండ్లీ లైక్స్ గుద్దండి. చాలరా బాబు.